హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మనం డిఎస్సి ప్రిపరేషన్ తెలుగు సబ్జెక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్. తెలుగే కానీ ఈజీగా చూడొద్దు. ఏపీలో ఇప్పుడు మెగా డిఎస్సి పడుతుంది. అందరూ ప్రతి ఒక్క రోజు ప్రిపేర్ అయితే అది మనకు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ వచ్చే ఒక్క మార్కు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది తెలంగాణ వాళ్ళకి, అటు ఏపీ వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో డిఎస్సి ప్రిపరేషన్లో ఏపీ అండ్ టిఎస్ రెండు. ఈరోజు ఇంతకుముందు లింగాలు అన్న టాపిక్ చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు చెప్పే డిఎస్సిలో తెలుగు గ్రామర్ చెప్తున్నాను. తెలుగు గ్రామర్ మనకు వచ్చు కదా అని అనుకుంటాము, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని మార్క్స్ అనేవి కట్ ఆఫ్ అయిపోతాయి. మనకు వచ్చిన ఈజీ సబ్జెక్టులన్నీ ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ప్రయత్నించాలి. డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీకోసం నేను ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు తీసుకుపోయే టాపిక్ వచనాలు. వచనం అంటే అది ఒక సాధారణ అర్థం ఉంటుంది. వచనాలు ఎన్ని రకాలు ఫ్రెండ్స్? 2 types. 2 types ఫ్రెండ్స్. 2 typesలో ఒకటి ఏకవచనం, బహువచనం. ఏకవచనం, బహువచనం. సరే, మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. వచనాలు అనగానే మనకు వచనానికి మరో అర్థం ఉంటుంది, ఏకత్వం, బహుత్వం. వచనాలు అనే వాటిని వచనం అనగానే సాధారణ అర్థం అని అనుకుంటాం. వచనాలు ఎన్ని రకాలు? 2 రకాలు, 2 types. ఆ 2 typesలో ఒకటి ఏంటిది? ఏకవచనం, బహువచనం. ఏకవచనం అని అంటే ఒకే వస్తువును ఒకే వస్తువు దాని గురించి చెప్పే ఏకవచనం అంటారు. బహువచనం అని అంటే ఒకటి కంటే ఎక్కువ గల వస్తువులను తెలిపేదే. మోర్ దెన్ ఫ్రెండ్స్. ఒకటి కంటే ఎక్కువ అంటే దాన్ని బహువచనం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి ఫ్రెండ్స్? పుస్తకం ఏకవచనం, దానికి బహువచనం ఏమవుతుంది? పుస్తకాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఏకవచనం, బహువచనం అని అంటే ఇది చిన్నదే కదా, మాకు తెలుసు, చిన్నప్పుడే చదువుకున్నాం అని అనుకుంటే ఓకే. కానీ మళ్ళీ మనం చదువుకున్న చిన్నప్పటి దాన్ని ఇప్పుడు గ్రామర్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా పెన్ను అంటే పెన్నులు. కొన్ని ఏకవచనాలకు లు చేరిస్తే బహువచనం వస్తుంది, లు. కొన్నిట్ల ఏకవచనానికి లు అనేది యాడ్ చేస్తే బహువచనం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా అన్నిటికీ లు చేస్తే రాదు. ఇప్పుడు పెన్ను ఉంది ఎగ్జాంపుల్, పెన్నుకు లు అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది? పెన్నులు అవుతుంది. అదేవిధంగా కొన్నిటికి కొన్ని
అవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏకవచనంలో పెన్నులు యాడ్ చేస్తే పెన్నులు బహువచనం వస్తుంది. కొన్నిటికి ఫ్రెండ్స్ ఏకవచనంలో నృపాలుడు ఉంది, గోపాలుడు ఉంది ఫ్రెండ్స్. గోపాలులు అని అనలేము కదా ఫ్రెండ్స్. దానికి అర్థం ఏంటిదంటే యాడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గోపాలుడు, దీనికి యాడ్ చేయలేము కాబట్టి గోపాలురు. అన్ని ఏకవచనాలకి యాడ్ చేస్తే బహువచనం రాదు. కొన్నిటికి యాడ్ చేయాలి, కొన్నిటికి అనేది యాడ్ చేస్తే బహువచనం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. పర్యాయ పదాలు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. బండిరా అంటాం మనం. వీలు కాడు, దీనికి ఏం యాడ్ చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వాటికి వీలు కారు, ఇది బహువచనం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా కొన్నిటికి కొలను అనే పదాలు బహువచనం మారేటప్పుడు స్థానంలో కూకు చేరి తర్వాత చేరుతుంది. కొలను అంటే కొలకు, కొలకులు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. ఏకవచనానికి పెన్ను అలాంటివి వచ్చినప్పుడు అనేది యాడ్ చేస్తే బహువచనం వస్తుంది. గోపాలుడు. అదేవిధంగా నృపాలుడు, వీలుకాడు అనేదానికి బండిరా అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడు ఏకవచనం బహువచనం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏకవచనం అంటే వచనాలు అనేవి 2 రకాలు ఫ్రెండ్స్. ఒకటి ఏకవచనం, ఇంకొకటి బహువచనం. ఒకే వస్తువు దాని గురించి చెప్తే, దాని గురించి మాత్రమే చెప్తే దాన్ని ఏకవచనం. చాలా అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని ఏమంటారు? బహువచనం అని అంటారు. ఎగ్జాంపుల్ పుస్తకం, పుస్తకాలు, పెన్నులు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. కవి, కవులు, బడులు. ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఇలాంటి పందిరిలు, దోపిడీలు, ఆలు అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఆవులు. కొన్నిటికి వాటికి మనం మెయిన్గా గుర్తుపెట్టుకొని ఏంటి అంటే చేరిస్తే బహువచనం వస్తుంది. కొన్నిటిలో మాత్రం కాకుండా చేరిస్తే కూడా బహువచనం అనేది వస్తుంది. ఇంకోటి చేరిస్తే బహువచనం అనేది వస్తుంది. ఇప్పుడు కొన్ని మనం ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మాతృభాషలో వచనాలు ఎన్ని? 1 ఆప్షన్ ఏ 2, ఆప్షన్ 3, 4 ఏది కాదు. మాతృభాషలో వచనాలు ఎన్ని? సంస్కృత భాషలో వచనాలు 3. అవి సంస్కృత భాషలో వచనాలు అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్.
తెలుగు లేని వాచకం ఏది? తెలుగు లేకుండా ఉండే వాచకం ఏది? ఏకవచనమా, బహువచన, ద్వివచనం? ఇది కాదు. తెలుగు లేని వచనం అని అంటే ద్వివచనం ఫ్రెండ్స్. ఏకవచనానికి ఏ ప్రత్యయం చేరితే బహువచనం ఏర్పడుతుంది? ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, డూ అనేది రాదు, రు, లు, 2 and 3 ఫ్రెండ్స్. అదేవిధంగా ఆధునిక భాషలో ఎక్కువగా కనబడిన బహువచన ప్రత్యయం చెప్పాను కదా ఫ్రెండ్స్, బండిరా. మాను అను పదం బహువచనంగా మారేటప్పుడు పదాంతంలోని ను స్థానంలో ఏ ప్రత్యయం చేరి తర్వాత లు చేరుతుంది? ఇప్పుడే చెప్పాను ఫ్రెండ్స్, కు. కొలను అని అంటే కొలనుకు లు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈకారం చివర ఉన్న పదాలకు లు చేరినప్పుడు పదాలలోని ఈ కారం ఏ విధంగా మారి బహువచనం ఏర్పడుతుంది? ఊకారం. కింది వాటిలో ఒకటి కన్నా బహువచన రూపాలు ఉన్న పదాలు: తరువు, ఆవు, మీసము, పైవన్నీ. చెప్పండి ఫ్రెండ్స్, 7కి పైవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. కింది వాణిలో నిత్య కవచనాలు కానిది ఏది? ఆవు, గోదావరి, బంగారం. తెలుగు. ఆవు ఫ్రెండ్స్. గోదావరి అన్నది ఏ పదం? సంజ్ఞావాచక పదం, గుణవాచక పదం, రసవాచక పదం, తుల్యవాచక పదం. 9 సంజ్ఞావాచక పదం. కింది వాటిలో సంభారవాచక పదం ఏది? బియ్యం, చింతపండు, కారం, పైవన్నీ. పైవన్నీ ఫ్రెండ్స్. ఈడు అను పదం ఏ వాచక పదం? తుల్యవాచక, రసవాచకన, గుణవాచకన, సంజ్ఞావాచకన, తుల్యవాచక. కింది వాటిలో క్రియావాచక పదం ఏది? 12 చిట్లు, జీమనకాయలు, అచ్చనకాయలు, పైవన్నీ. 12 చిట్లు ఫ్రెండ్స్. అసలు సంజ్ఞావాచక ఇవంటే ఏంటి అనేది ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. సంజ్ఞావాచకం అంటే ఇప్పుడు మన టాపిక్లో ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. సంజ్ఞావాచకం పదం అని అంటే ఏంటి అనేది. సంజ్ఞావాచక అంటే పదం అంటే ఊరు, పట్టణం, నగరాలు. ఇప్పుడు ఊర్లు, పేర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని సంజ్ఞావాచక పదం అంటారు. గుణవాచకం గుణాన్ని తెలిపేది ఫ్రెండ్స్. మంచి, చెడు, తెలుపు వాటిని. అది రసవాచక. రసవాచక అంటే ఫ్రెండ్స్ రుచిని తెలిపేది. పులుపు, కారం. తుల్యవాచక స్థాయిని, సమాన స్థాయిని. ఈడు, ఎన, సరి, సాటి, నీటి అలాంటి వాటిని తెలిపేది. అదేవిధంగా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ధన్యవాచక పదాలు. ధాన్య, వాటికి వడ్ల అంటాం ఫ్రెండ్స్. మళ్ళీ ఏమీ ఏకవచనం ఉండదు, బహువచనం ఉండదు. పెసర్లు, కందులు, నువ్వులు ఇలాంటి. క్రీడలకు ఒకటే పేరు ఉంటుంది. క్రికెట్లు అనం. చీట్లు, ఓమన గుంటలు, పుచ్చకాయలు మొదలైనవి. సరే, స్థలాలను గురించి తెలిపేది స్థలవాచక పదాలు అంటారు. అక్కడ, ఇక్కడ. కొన్ని సంభారవాచక పదాలు అంటాం ఫ్రెండ్స్. అవేంటి అంటే మన ఇంట్లో ఉండేటివి. చింతపండు, కారం ఇవన్నీ. ఈరోజు చెప్పిన టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.